హాయ్ బ్యూటిఫుల్ లేడీస్, వెల్కమ్ టు మై ఛానల్ అల్ఫోన్సా సిగ్నేచర్. నా ఛానల్ అయితే మీరు కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. నేను ఏ అప్డేట్ ఇచ్చినా మీకైతే వెంటనే వస్తుంది. ఈ వీడియోలో అయితే నేను 3D ఫ్లవర్ మేకింగ్ థ్రెడ్ బ్యాంగిల్ అయితే చూపిస్తున్నాను. థంబ్నెయిల్ చూసే ఉంటారు. దీనికోసం అయితే 2-6 బ్యాంగిల్ తీసుకున్నాను. అండ్ పింక్ కలర్ థ్రెడ్ ఒకటి తీసుకున్నాను, గమ్ తీసుకున్న, పెన్, కుందన్స్, యాస్టిస్ అందరికీ తెలిసినవే కదా. ప్రాసెస్ అయితే చూసేద్దాం, వచ్చేయండి. ఇప్పుడైతే బ్యాంగిల్ తీసుకొని థ్రెడ్ వ్రాపింగ్ అయితే చేసుకోవాలి కదా. నేనైతే 80 వ్రాప్స్ అయితే తీసుకున్నాను. అది కూడా ఎగ్జామ్ ఫ్లాంక్ ఉంటుంది కదా, దానికైతే నేను తీసుకున్నాను. మెజర్మెంట్ ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా తీసుకుంటారు. కొంతమంది 45+45 తీసుకుంటారు. అట్లా ఎవరి స్టైల్స్లో అయితే వాళ్ళు తీసుకుంటారు. నా మెజర్మెంట్స్ అయితే నేనైతే 80 అయితే తీసుకున్నాను 2-6 బ్యాంగిల్స్కి. అయితే తర్వాత మనం వ్రాపింగ్ అనేది కంప్లీట్ అయిన తర్వాత మనం బ్యాంగిల్ మీద గమ్ముతో ఒక సర్కిల్ అనేది డ్రా చేసుకోవాలన్నమాట. వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే మీరు కూడా డ్రా చేసుకోండి. డ్రా చేసుకున్న తర్వాత అలా కుందన్స్ అయితే మనం స్టిక్ చేసుకోవాలి. అలా పెన్ హెల్ప్తో అయితే మనం కుందన్స్ స్టిక్ చేసుకుంటే మనకి ఇంకా ఈజీ అవుతుంది. వీడియో కొంచెం బ్లర్ వచ్చింది, కొంచెం ఇగ్నోర్ చేయండి. కంటిన్యూషన్ అయితే క్లియర్గానే ఉంటుంది. సో అలా చేసుకున్న తర్వాత మనం ఒక్కసారి చేత్తో కూడా అలా స్టిక్ చేసుకోవాలి, ఎట్లా వచ్చిందా అనేది. సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, వీడియోస్ అయితే వస్తుంటాయి. ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే మనం స్టెప్ బై స్టెప్ చేసుకుంటే మనకైతే ఎలా చేయాలనేది వస్తుంది. ఇప్పుడైతే అది ఫుల్గా ఫ్లవర్ లాగా అయితే ఫామ్ అయింది కదా. మనం 3D చేయాలంటే మిడిల్లో కూడా ఇంకొక ఫ్లవర్ అనేది వేసుకోవాలి. దానికోసం మనం కొంచెం గమ్ అప్లై చేసుకొని మిడిల్లో వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే యాజ్ ఇట్ ఈస్ చేయండి. మీకు చాలా సింపుల్గా అయితే 3D ఫ్లవర్ మేకింగ్ అనేది వచ్చేస్తుంది. ఇలా గమ్ అప్లై చేసుకున్న తర్వాత కుందన్స్ అనేది మనం స్టిక్ చేసుకోవాలి దాని లోపల. వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే స్టిక్ చేయండి. 3D ఎఫెక్ట్ రావాలంటే 3 లైన్స్ టైప్ అయితే మనం తీసుకోవాలి. అలా స్టిక్ చేసుకున్న తర్వాత పర్ఫెక్ట్ షేప్ వస్తుందా రావట్లేదు అనేది మనం కొంచెం చెక్ చేసుకోవాలి. ఎన్ని కుందన్స్ పడతాయి అనేది, అంటే మీ స్టైల్ని బట్టి మీరు చేసేదాన్ని బట్టి అయితే కుందన్స్ పడతాయి అన్నమాట. కొంచెం ఎక్స్పీరియన్స్ వాళ్ళు అయితే కరెక్ట్గా ఎట్లా చేయాలనేది వస్తుంది. కానీ వీడియో అయితే బిగినర్స్ కోసం కాబట్టి మనం మన స్టైల్లో ఎన్ని కుందన్స్ పడితే అన్ని కుందన్స్ అయితే స్టిక్ చేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా అయితే స్టిక్ చేసుకోవాలి. ఇంకా పెన్నుతో అవ్వట్లేదని చెప్పి ఇంకా చేత్తోనే స్టిక్ చేస్తున్నాను. ఇలా స్టిక్ చేసుకున్న తర్వాత అడ్జస్ట్మెంట్ అయితే మనం ఎంత బాగా అడ్జస్ట్ చేసుకుంటామో మనకి ఫైనల్ అవుట్పుట్ అనేది ఫినిషింగ్ అంతే క్లియర్గా వస్తుంది. అలా చేసుకున్న తర్వాత అది క్లిప్ అయితే మిస్ అయ్యింది. సేమ్ మిడిల్లో కూడా మనం అదే విధంగా తీసుకోవాలి. తర్వాత మనం గ్లూ గమ్ముతో వేసుకుంటే ఇంకొంచెం మిడిల్లో పెట్టే 3mm ఏదైతే ఉందో కొంచెం స్ట్రాంగ్గా ఉంటుంది. మీకు ఇక్కడ ఒక ట్రిక్ చెప్తాను రండి. తర్వాత మనం అలా ఫ్లవర్ పెట్టుకున్న తర్వాత మనకి ఫ్లవర్స్ అనేది బ్యాంగిల్కి ఎన్ని వస్తున్నాయి, లేదా మనకి అంటే సరిపోద్దా లేదా, లేకపోతే గ్యాప్ ఏమన్నా వస్తుందా అని చెప్పి మనకైతే ఒక డౌట్ వస్తుంది. సో ఈ డౌట్ రాకుండా నేను చూపించే ట్రిక్ అయితే ప్లే చేయండి. ఇలా రౌండ్స్ ఉన్నాయి కదా, ఇలా సర్కిల్స్ అయితే మనం డ్రా చేసుకుంటున్నాం కదా, అట్లాగా బ్యాంగిల్ అంతా కూడా మనం కొంచెం చిన్న చిన్నగా గ్యాప్ ఇస్తూ అలా సర్కిల్స్ అనేది డ్రా చేసుకుంటే మనకైతే ప్రాసెస్ చాలా ఈజీ అవుతుంది. ఇగో చూడండి, నేను సెకండ్ ఫ్లవర్ కూడా సర్కిల్స్ బార్డర్ పెట్టేసిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ కూడా నేను వేరే సర్కిల్ అనేది తీసుకొని కుందన్స్ అనేది స్టిక్ చేసుకుంటున్నా. అలా గమ్తో సర్కిల్ పెట్టుకుని వీడియోలో చూపిస్తున్న విధంగా చూడండి. నేనైతే అలా కుందన్స్ ఏ డౌట్ లేకుండా ఇలా బార్డర్లో 3D ఫ్లవర్కి బార్డర్ అనేది ఉంటుంది కదా, ఆ బార్డర్ కుందన్స్ మొత్తం అయితే నేను స్టిక్ అనేది చేసుకున్నా. ఇప్పుడు ఈజీగా మిడిల్లో గమ్ పెట్టేసుకొని సేమ్ ఫస్ట్ ఫ్లవర్ మేకింగ్ ఎట్లాగైతే చూపించానో మిడిల్లో అయితే అట్లాగే మళ్ళీ కుందన్స్ పెట్టుకొని ఫ్లవర్ అయితే మేక్ చేసుకోవాలి. ఈ విధంగా మనకి ఫ్లవర్స్ అయితే వస్తాయి. ఇంకా గ్యాప్ ఉన్న దానికైతే ఇంకా మనం డిజైన్ కంప్లీట్ చేసుకోవాలి. తర్వాత గ్లూ గమ్ అనేది తీసుకున్నాను నేను. ఫస్ట్ అయితే నార్మల్ గమ్తో అంటించాను, రిస్క్ ఎందుకు అని చెప్పి గ్లూ గమ్ అయితే తీసుకొని మిడిల్ 3mm గోల్డ్ కానీ వైట్ అయినా తీసుకోవచ్చు, గోల్డ్ అయినా తీసుకోవచ్చు, సర్కిల్ అయితే అంటించుకుంటే మనకి ఫినిషింగ్ అనేది వస్తుంది. వీడియోలో ఎలాగైతే చూపిస్తున్నానో అలాగైతే మీరు కూడా స్టిక్ చేసుకోండి. తర్వాత సైడ్ గ్యాప్స్ వచ్చాయి కదా, దానికి కూడా అంతే. ఇలా 3mm 4mm అయితే కొంచెం చాలా నీట్గా ఉంటుంది, 3mm అయితే కొంచెం సింపుల్గా బాగానే ఉంటుంది. ఏదైనా తీసుకోండి, అది మీ చాయిస్. ఇలా సైడ్స్ కూడా గమ్, మన గ్యాప్ ఉన్న సైడ్స్ ఏవైతే ఉన్నాయో వాటికి కూడా కొంచెం గమ్ వేసేసుకొని మనము డ్రాప్ కుందన్స్, గోల్డ్ అయినా పర్లేదు, వైట్ అయినా పర్లేదు. నేనైతే డ్రాప్ కుందన్స్లో వైట్ అయితే వేస్తున్నాను, అంటే బాగుంటుంది కదా, మొత్తం గోల్డ్ అయినా బాగోదు అని చెప్పి వైట్ కుందన్స్ అయితే అంటిస్తున్నాయి. ఇలా గమ్ అయితే పెట్టేసుకున్న తర్వాత
మనం కుందన్స్ కూడా స్టిక్ చేసుకోవాలి. వీడియోలో ఎలాగైతే చూపిస్తున్నానో యాజ్ ఇట్ ఈజ్ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ మీరైతే అలా చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇలాంటివి స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ మీకు మేకింగ్ వీడియోస్ ఏం కావాలన్నా వస్తుంది. డ్రాప్ కుందన్స్ అయితే నేను స్టిక్ చేస్తున్నాను చూడండి. యాజ్ ఇట్ ఈజ్ అట్లాగే డ్రాప్ కుందన్స్ కూడా మనం 2 సైడ్స్ కూడా స్టిక్ చేసుకుంటే మనకి 3D ఫ్లవర్ మేకింగ్ అనేది ఈజీగా థ్రెడ్ బ్యాంగిల్ మీద మేక్ చేసుకోవడం అయితే ఇది సింపుల్ టిప్స్ అనమాట. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. థ్రెడ్ బ్యాంగిల్స్ చేసేవాళ్ళు ఎవరైనా ఉంటే ఈ టిప్స్ కానీ ఈ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ కానీ వాళ్ళకి కూడా యూజ్ అవుద్ది. ఫైనల్ లుక్ అయితే ఇలా ఉంది. ఈ వీడియో అయితే మీకు నచ్చింది కదా. ఐ హోప్ నేను నచ్చిందనే అనుకుంటున్నాను. స్టెప్ బై స్టెప్ ఇంకా ఇలాంటి లాంగ్ వీడియోస్ కావాలంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. బాయ్ బాయ్ గైస్.